అంటే కమర్షియల్ సినిమా తీయటం అనేది ఒక ప్రత్యేకమైన క్రాఫ్ట్. హ్మ్. కమర్షియల్ సినిమా, క్లాస్ సినిమా అని 2 విధాలుగా 2 డివిజన్స్ కనిపిస్తాయి. అంటే సెన్సిబుల్ సినిమా, సెన్సిబుల్ సినిమా ఒకటి, కమర్షియల్ సినిమా ఒకటి. హ్మ్. ఈ రెండిటిని తీసే దర్శకులు కొంతమంది ఉన్నారు. అంటే ఉదాహరణకి రాఘవేంద్రరావు గారు 'జ్యోతి' అనేటువంటి ఒక సెన్సిబుల్ సినిమాని డైరెక్ట్ చేస్తున్న టైంలోనే 'అడవి రాముడు' అనేటువంటి ఒక భారీ కమర్షియల్ సినిమా కూడా చేశాడు. హ్మ్. అలాగే 'ఆమె కథ' అనేటువంటి ఒక సెన్సిబుల్ సబ్జెక్ట్ హ్యాండిల్ చేస్తూనే అవతల వైపు శోభన్ బాబు గారితో చాలా కమర్షియల్ సినిమాలు చేశాడు ఆయన. ఇలాంటి దర్శకుడే దాసరి నారాయణరావు గారు కూడా. ఆయన కూడా ఒకవైపు చాలా సెన్సిబుల్ సినిమాలు, అంటే ఆ, అనేక సినిమాలు తీశాడు ఆయన. 'కోరికలే గుర్రాలైతే' ఇలాంటి సినిమాలు, 'అద్దాల మేడ' ఇలాంటివి. హ్మ్. ఈ సినిమాలు తీస్తూనే ప్యారలల్ గా 'సర్దార్ పాపారాయుడు', 'ప్రేమాభిషేకం' ఇలాంటివి కూడా తీసేవాడు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ, పైగా దాసరి నారాయణరావు గారు ప్రయోగాత్మక సినిమాలు కూడా చేసేవాడు. రాఘవేంద్రరావు గారు కొన్ని సెన్సిబుల్ సినిమాలు చేశాడు, కానీ దాసరి గారు ప్రయోగాత్మక సినిమా చేస్తూ ప్యారలల్ గా ఒక పెద్ద కమర్షియల్ సినిమా కూడా చేసేవాడు. ఓకే. అంటే 'నీడ' అని ఒక సినిమా ఉంది. మహేష్ బాబు మొదటి సినిమా అది. ఆయన కెమెరా ముందు కనిపించిన మొదటి సినిమా. హ్మ్. ఆ సినిమా దాసరి గారు ఒక ప్రయోగాత్మక చిత్రంగానే తీశాడు. అందరూ కొత్త ఆర్టిస్టులు, టోటల్గా ఎవరు కెమెరాకి పాతోళ్ళు కాదు. అలా కొత్త ఆర్టిస్టులను తీసుకుని ఒక కొత్త తరహా సబ్జెక్టు, అప్పటి వరకు తెలుగు తెర మీద ఎవరు ప్రయత్నం చేయనటువంటి ఒక సబ్జెక్ట్ తీసుకుని సినిమా తీశాడు ఆయన. ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. అదే టైంలో, అంటే బ్లాక్ అండ్ వైట్లో చేసినటువంటి ఆ సినిమా అదే టైంలో ప్యారలల్గా ఆయన రామారావు గారితోనూ సినిమాలు తీసేవాడు. హ్మ్. 'సర్కస్ రాముడు' ఇలాంటి సినిమాలు చేసేవాడు. అలాగే శోభన్ బాబుతో 'దీపారాధన' లాంటి సినిమా చేసేవాడు. అక్కినేని నాగేశ్వరరావు గారితో 'ఏడంతస్తుల మేడలు' ఇలాంటి సినిమాలు, 'శ్రీవారి ముచ్చట్లు' హ్మ్. ఇలాంటి కథలు నడిచేవి. ఇలా 3-4 జానర్లలో ఏకకాలంలో సినిమాలు తీసేవాడు ఆయన. ఓకే. అది ఆయన ప్రత్యేకత. కానీ అందరికీ ఇది నడవదు. పర్టికులర్గా దిల్ రాజు గారి దగ్గరికి వచ్చేసరికి మొదటి నుంచి కమర్షియల్ సినిమా అంటే ఆయన తడబాటుకు గురవుతూనే ఉన్నాడు. ఉదాహరణకి ఆయన ప్రభాస్తో చేసినటువంటి 'మున్నా' అది డిజాస్టర్. ఆ సినిమా డిజాస్టరు, ఆ తర్వాత 'గేమ్ చేంజరు' ఈ మధ్య కాలంలో డిజాస్టరు. అలాగే ఇప్పుడు 'తమ్ముడు' అనేది కూడా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనేది టార్గెట్గా పెట్టుకుని తీసినటువంటి సినిమా, అది కూడా డిజాస్టర్. హ్మ్. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే, ఈయన దగ్గర కొంతమంది దర్శకుల్ని ఈయన క్రోన్ చేస్తాడు. ఓకే. ఆ డైరెక్టర్స్ చాలా సెన్సిబుల్ కథలు హ్యాండిల్ చేసేటువంటి పరిస్థితిలో ఉంటారు. హ్మ్. ఉదాహరణకి 'కొత్త బంగారు లోకం' ఇలాంటి సినిమాలు ఆయన బ్యానర్ నుంచి వచ్చి మంచి విజయాలు సాధించినాయి. అలాంటి కథలు ఓకే. అంటే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఇలాంటి కథలు ఆయన హ్యాండిల్ చేయగలడు. అలాంటి డైరెక్టర్లతో ఆయన పని చేయగలడు. హ్మ్. 'బొమ్మరిల్లు భాస్కర్' తొలినాటి 'బొమ్మరిల్లు' కావచ్చు, ఆ తర్వాత వచ్చిన అల్లు అర్జున్తో చేసిన తొలినాటి సినిమా 'పరుగు' కావచ్చు, హ్మ్. అలాగే సుకుమార్తో చేసినటువంటి తొలినాటి 'ఆర్య' కావచ్చు. హ్మ్. ఈ సినిమాలన్నీ కూడా చాలా సెన్సిబుల్గా ఉంటాయి. అలాంటి సున్నితమైన భావోద్వేగాల మధ్య నడిచే కథలు జడ్జి చేయటంలో దిల్ రాజుకు ఒక ప్రత్యేక ప్రావీణ్యత ఉంది. ఓకే. కానీ కమర్షియల్ సినిమాని జడ్జి చేయటం దగ్గర ఆయన మొదటి నుంచి తడబాటే. ఈ రోజు కాదు, ఈ రోజున 'తమ్ముడు', 'గేమ్ చేంజర్' అనుకుంటున్నాం, కానీ పాత రోజుల్లో కూడా ఆయనకి కమర్షియల్ సినిమా విషయంలో చేదు అనుభవాలే ఉన్నాయి. హ్మ్. అందుకని మొదటి నుంచి ఆయన సెన్సిబుల్ కథలే చేసుకుంటూ వచ్చాడు. ఆ డైరెక్టర్లతోనే ట్రావెల్ అయ్యాడు. సుకుమార్ గారు ఆ కాంపౌండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్ద కమర్షియల్ సినిమాలు చేశాడు, హ్మ్. దిల్ రాజు గారి నుంచి బయటకు వచ్చిన తర్వాత. అలాగే వినాయక్ కూడా, దిల్ సినిమా కూడా కొంచెం సెన్సిబుల్ గానే నడుస్తుంది. కొంచెం కామెడీ టచ్, అలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక చిన్న ఎంటర్టైన్మెంటు, మధ్యలో వినాయక్ తరహా కొంచెం మాస్ ఎలిమెంట్స్, అలా నడిచి ఆ సినిమా హిట్ అయింది. హ్మ్. అందుకని మొదటి నుంచి కూడా ఆయన 'శతమానం భవతి',
ఇలాంటి కథలే ఎంపిక చేసుకుంటాడు. శ్రీనివాస కళ్యాణం ఇలాంటి కథలు అంటే పెళ్లి, దాని చుట్టూ జరిగేటువంటి వ్యవహారం, భావోద్వేగాలు, ఉమ్, ఆ తరహా కథలతో కొంచెం సెన్సిబిలిటీ ఉండి ఒక తరహా ప్రేక్షకుల్ని మినిమం గ్యారంటీ వాళ్ళు థియేటర్కి వెళ్ళి సినిమా బాగుందని చెప్తారు. ఉమ్. అలాంటి కథలు ఎంపిక చేసుకుంటూ అలా నడిపేవాడు ఆయన. మరి ఇప్పుడు నితిన్ తో కూడా మళ్ళీ ఇంకొక సినిమా కూడా ప్లాన్ చేశారు కదా సార్, ఎల్లమ్మ. మరి అది ఎలా ఎల్లమ్మ అని ఉండబోతుంది? ఒకటి ప్లాన్ చేశాడు. అంటే దీనికి ముందు ఆయన వేణుతో చేసినటువంటి సినిమా ఉంది. ఉమ్, అది అనుకోకుండా ఆయనకి మంచి పేరు తీసుకొచ్చినటువంటి సినిమా. అందుకని డైరెక్టర్ వేణు, కమెడియన్ డైరెక్టర్గా మారినటువంటి వేణుకి ఈ ఎల్లమ్మ అవకాశం ఇస్తానని చెప్పాడు ఆయన. ఉమ్. ఇది కూడా సెన్సిబుల్ సినిమా, ఇది కమర్షియల్ సినిమా కాదు. ఓకే. కాబట్టి దాని మీద కొంచెం హోప్స్ ఉన్నాయి. ఇప్పుడు నితిన్ కూడా అదే మాట్లాడుతున్నాడు. ఉమ్, ఈ సినిమా ఇబ్బంది పెట్టినప్పటికీ ఆ సినిమాతో మేము హిట్ కొడతామని చెప్తున్నాడు. అతని హోప్ అది. ఉమ్, కాబట్టి వేణుతో ఆ సెన్సిబుల్ సబ్జెక్ట్ ఎల్లమ్మని తెరకెక్కించడం ద్వారా ఫ్లాపుల నుంచి బయటపడాలని చూస్తున్నాడు. మొన్న వచ్చినటువంటి సంక్రాంతి సినిమా వెంకటేష్ది, ఉమ్, అనిల్ రావిపూడి అలాగే వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా మళ్ళీ మంచి హిట్ ఇచ్చింది ఆయనకి. ఉమ్, అంటే కొంచెం సెన్సిబిలిటీస్ ఉంటూ కామెడీ టచ్ ఉన్నటువంటి సినిమాలు అవి నడిచిపోతున్నాయి ఆయన దగ్గర. అంటే ఆ కథలు జడ్జి చేయటంలో ఆయనకి నైపుణ్యం ఉంది. కమర్షియల్ సినిమా జడ్జి చేయటం దగ్గర ఫెయిల్యూర్ ఆయన మొదటి నుంచి, ఈ రోజున కాదు, ఫ్రమ్ ది బిగినింగ్ ఆ తడబాటు ఉంది. అలాగే ఆయన కాంపౌండ్లో ఆయనతో పాటు ట్రావెల్ అయ్యేటువంటి డైరెక్టర్లు ఎవరికి కూడా ఆ ధోరణి లేదు.